ప్రజలను ఓటర్లలో ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. సో ఈ పరంపరలో ఈ కొనసాగింపులో భాగంగా లాస్ట్ సండే వచ్చేసి విజయవాడలో కూడా అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో దక్షిణ భారతదేశానికి ముఖద్వారమైనటువంటి తెలంగాణ గడ్డలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి సవినయంగా మనవి చేస్తూ మొత్తంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము చెప్పదలుచుకునేది, మేము మా ముఖ్యులు అందరం కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే ఒకటే, ఈ యొక్క ఈవీఎంల వ్యవస్థ ఉంటే ఈ ఈవీఎంల వ్యవస్థ ఇలాగే కొనసాగితే 190% ఉంటున్నటువంటి మన వర్గాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు మహిళలు ఇతర అణగారిన వర్గాలకు గొడ్డలు పెట్టు. ఇదేదో రాజకీయ పార్టీలకు సంబంధించింది లేదు, మన కాదు కానీ గమ్మున కూర్చుంటే మాత్రం మన పప్పులో కాలేసినట్టే. ఈ యొక్క మనవాదులు అందరూ కలిసి ఈ యొక్క ఎన్నికల వ్యవస్థను వారికి అనుకూలంగా మలుచుకొని మనల్ని పగరాలం చేస్తున్నారు. మనల్ని వచ్చేసి మనల్ని నానా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అందుకోసమనే 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీలు కూడా ప్రస్తావించని అంశాలను ఇందులో మేము పొందుపరచడం జరిగింది. కేవలం దొంగ ఓట్లు రీడింగ్ అంటున్నారు. రాజకీయ పార్టీల బాధ్యతను విస్మరించి మాకు బాధ్యత లేదన్నట్టుగా రాజ్యాంగ వ్యవస్థ మీద వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు. ధ్వజమెత్తుకొని మంచిదే మనం కాదనటం లేదు. అదే సమయంలో డబ్బు, మద్యము, తైలాలు, ఇతర ప్రలోభాలు, ఈవీఎంల అవకతవకలు లాంటి పైన ఎందుకని ఈ పెద్దలు వచ్చేసి ప్రస్తావించడం లేదు, మాట్లాడడం లేదు. వాటిని వచ్చేసి బొంద పెట్టే, వాటిని వచ్చేసి మట్టు పెట్టే, వాటిని వచ్చేసి 1000 అడుగుల లోపల పాలు పెట్టే, వాటిని వచ్చేసి బంగాళాఖాతంలో కలిపే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమనే మిత్రులారా, సోదరులారా, ఈ వ్యవస్థలో మన 7-8 సుప్రీంకోర్టులో పిటిషన్స్ ఉన్నాయండి. ఎన్నికల పిటిషన్లు 7-8 సుప్రీంకోర్టులో ఉన్నా కూడా నిస్సిగ్గుగా వాటిని ఖాతా చేయకుండా, పట్టించుకోకుండా ఏది రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. నాకు తెలిసి 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో నాన్-రూల్డ్ బీజేపీ స్టేట్ చూస్ చేసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడే ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగం ద్వారా 2019 ఎన్నికలను సక్సెస్ ఫార్ములాను చుట్టినారు. తర్వాత 2024 సాధారణ ఎన్నికల్లో కూడా అదే సక్సెస్ ఫార్ములాని చుట్టి వారికి అనుకూలమైనటువంటి రాష్ట్రాలు, వాళ్ళకు తప్పనిసరి రాష్ట్రాలు, వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలను గెలిపించుకుంటూ దేశాన్ని అపరాధం చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం గమనిస్తా ఉన్నాం, చూస్తా ఉన్నాం. అందుకోసమనే మన గమ్మున ఉంటే, మౌనంగా ఉంటే, మనకు సంబంధం లేదు లేని ఉంటే, మనకు పట్టణంలోని గమ్మున ఉంటే మాత్రం ఖచ్చితంగా మనతో పాటు మన భావి తరాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం, ప్రమాదం ఉంది అని చెప్పేసి గ్రహించి మేము భావించి ఆ మేరకు 2018 తెలంగాణ ఎన్నికలు అయిపోయిన ఫలితాలు ప్రకటించిన మరుక్షణం నుంచే మేము ఈ ఉద్యమాన్ని, ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి వివిధ రాష్ట్రాలు, సౌత్ ఇండియా వరకు మేము పరిమితమై పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి గాలి వినోద్ కుమార్ సార్ ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అడుగడుగునా ఈ యొక్క సౌత్ ఇండియాలో చేస్తున్నటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా వారు అండగా ఉంటున్నారు, మద్దతుగా ఉంటున్నారు. ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా కూడా నెంబరింగ్ మాకు క్రైటీరియా కాదు, సబ్జెక్టు అంశం మాకు ముఖ్యం అని చెప్పేసి కూడా వారు కూడా మాతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వారితో మేము కూడా వివిధ అంశాలలో అన్నగారితో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. నేను జాతీయ కన్వీనర్గా కొనసాగుతున్నాను. మిత్రులారా, ఈనాటి పెద్దలు ఎవరైతే ఇక్కడికి విచ్చేసారో వీళ్ళందరి అడ్వకేట్ ఆనంద్ కుమార్ గారిని వారికి ఆహ్వానం పలుకుతున్నా. స్వాగతం సార్, ప్లీజ్ కూర్చోండి. సో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క ఈవీఎంల పనితీరు, ఈవీఎంలు ఏ రకంగా ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి, నిర్వీర్యం చేస్తున్నాయి. ఎన్నో త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కుప్పగొలుస్తున్నాయో మీకు అందరికీ తెలుసు. అందుకోసంగానే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే వద్దు, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే వద్దు. ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే ఎన్నికల కోసం మనం అందరం పట్టుబడదాం, ఉద్యమిద్దాం, పోరాడదాం, ప్రజాస్వామ్య యుద్ధం చేద్దామని చెప్పేసి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల కేంద్రాలలో మేము ఇలాంటి యొక్క సదస్సులు అందరూ మేధావులు స్టేజ్ మీద ఉన్న అందరి మీద ఒక్కొక్కసారి అందరికీ చెప్పి
అందరూ చెప్పేసిండు, నేను చెప్పడానికి ఏం లేదు. ఇంకొకటి నేను మనోహర్ భాయ్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నోళ్ళు, మన మీటింగ్లో ఉన్నోళ్ళు అందరూ 50 సంవత్సరం కట్టం మీద ఉన్నారు. 50 సంవత్సరంగా 18 years 50 years ఎందుకు రాలేదు? అదొక ప్రశ్న. ఎందుకు వాళ్ళు వస్తే మనకేం లాభం అవుతుందంటే వాళ్ళు సోషల్ మీడియా పవర్ఫుల్ ఉన్నారు, సోషల్ మీడియాతో వాళ్ళు పవర్ఫుల్ చేయగలుగుతారు, ఈ ఉద్యోగానికి సోషల్ మీడియాతో తీసుకుపోగలుగుతారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు, నెక్స్ట్ టైం రౌండ్ టేబుల్లో మీటింగ్ వచ్చినాక 18 నుంచి తీసుకొస్తే అది చేసి వస్తుంది. ఇంకొకటి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మన మహేష్ రాజు గారు. మహేష్ అన్న, ఇది మనం ఎప్పుడు దాకా రౌండ్ టేబుల్ పెట్టుకోవచ్చు రిక్వెస్ట్. 13 years నుంచి మహేష్ అన్న పోరాడుతూ దీనికి పోరాడుతూ దానికి పోరాడుతూ మన టైం వచ్చింది. ఇప్పుడు నేపాల్ లెక్క టైం వచ్చింది. మనం రోడ్డు మీద రావాలన్నా మంది వస్తారు. మనం రోడ్డు మీద రాకపోతే మనకు లాభం లేదన్నా. ఎప్పుడు దాకా పెడతాం మనం? SC ST BC अरे तुम कब तक ये गुलामगिरी रहेगी? जब तक अपन रोड पर नहीं जाएंगे आपने को कुछ भी नहीं होगा. और दूसरा, साहब ने नवोई साहब को बहुत अच्छा बात किया है. साहब आप बोले थे साहब, अभी सेंटर में पूरे देश में 300 आदमी मेधावी जमा हुए साहब, जो गुजरात में 300 आदमी, जिसमें MLA MP उन्नारो, MLA उन्नारो, बिजनेसमैन उन्नारो, అన్ని బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అందరు కలిసి ఒక పార్టీని స్థాపన చేసిన అది RPI, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ సార్కి, ప్రకాష్ భీమరావ్ అంబేద్కర్ సార్కి అసలు పెట్టాలనే లేకుండా ఆ పార్టీ, కానీ ఆల్రెడీ ప్రకాష్ అంబేద్కర్ సార్ పార్టీ ఉన్నది, మళ్ళీ నేను పార్టీ పెడతా అని వస్తే ఆయన కాదు సార్ మీరు పెట్టాలా, ఇప్పుడు BSP చాలా వీక్గా ఉన్నది, మీరు పార్టీని పెట్టాలని వాళ్ళు వచ్చి ఈ పార్టీ పెట్టిండ్రు. ఈ పార్టీలోని భగవాన్ గవై గారు ఈ 19th మన ప్రెసిడెంట్ గారి బర్త్డేకి వస్తున్నారు. ఆయన బిజినెస్ మ్యాన్, దుబాయ్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. మీరు గూగుల్ కొడితే వస్తుంది భగవాన్ గవై గారు. 32 పార్టీని ఎక్కడ చేసి బహుజన్ పార్టీస్ ఇండియాలో, టోటల్ ఇండియాలో 32 పార్టీస్ ఎక్కడ చేసి 27th దాకా మనం నెక్స్ట్ ఎలక్షన్ లా అన్ని పార్టీ కలిసి థర్డ్ ప్రైజ్ వెళ్దామని అలా ఆలోచన ఉన్నది సార్. डेफिनेटली सूर्यप्रकाश साहब చెప్పింది కరెక్టే. కాంగ్రెస్ దుష్మన్, బీజేపీ దుష్మన్. మనకు కావాలా థర్డ్ ఫ్రంట్ మనకు బహుజన్ నుంచి వస్తుంది సార్. అందరూ పార్టీని సపోర్ట్ చేయాలా. 19th వస్తున్నారు, మన సార్ వస్తున్నారు, మీరు కూడా అందరూ వచ్చి అలా సార్తో కలవాలా, మీటింగ్ చేద్దాం. మనం అందరం ఆల్ పార్టీస్ ఇన్వైట్ చేస్తున్నాము. ఈ టైం నాకు ఇచ్చింది దానికోసం థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.